యో నేను మీ టెక్ బెడే కానీ ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే టాప్ 5 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ తీసుకొచ్చిన ప్లస్ బోనస్ 2 యాప్స్ కూడా ఎక్స్ట్రా యాప్స్ అనేటివి కూడా మీకు ఇస్తున్నా. మోర్ ఓవర్ చాలా పవర్ఫుల్ అప్లికేషన్. ప్రతి ఒక్క యాప్స్ అనేటివి మీకు నచ్చితే, ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా మీకు ఏ అప్లికేషన్ నచ్చినో కింద కామెంట్ చేయండి. మోర్ ఓవర్ ఇన్ని రోజుల నుంచి నా వీడియోస్ మిస్ అవుతున్నా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అనేది చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకు మిస్ అవుతున్నానో వీడియో ఎండ్లో చెప్పేస్తాం, మీకు ఒకవేళ టైం ఉంటే అనేది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చలో వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. టైం వేస్ట్ చేయాలి అలుసుకోలేదు, అందుకని చెప్పేసి నేను ఎండ్లో చెప్తా అని చెప్పిన ఫ్రెండ్స్. చలో వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనకి కంపెనియన్ లాంచర్ అనే అప్లికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఏ పర్మిషన్స్ అలౌ చేసే అవసరమే లేదు. జస్ట్ ఓపెన్ చేసేసి మీరు జస్ట్ ఇన్స్టాల్ చేసేసుకొని మీరు ఈ లాంచర్ అనేది యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ స్పిన్ లాంచర్, ఇది కొత్తగా వెరైటీగా స్టైలిష్గా ఉందని చెప్పేసి ఇది తీసుకొచ్చిన. నెక్స్ట్ ఉండబోయే అప్లికేషన్స్ ఇంకా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీకు మంచి స్పిన్ లాంచర్ లాగా మంచిగా ఉంది. అందుకని చెప్పేసి ఏ పర్మిషన్ ఇచ్చే అవసరం లేదని చెప్పేసి ఈ యాప్ అనేది తీసుకొచ్చిన ఫ్రెండ్స్. అన్ని లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి ట్రై అవుట్ అయితే. అప్లికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ S9 మ్యూజిక్ ప్లేయర్ ఎట్లా అంటే ఫ్రెండ్స్, మీరు ఆండ్రాయిడ్ లేదని వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ టైంలో మీరు మ్యూజిక్ వినాలనుకుంటే చాలా టైం పడుతుంది కదా, మళ్ళీ మెన్యూకి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ పాటలు ప్లే చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనం డ్రా చేసేసి అక్కడనే మనం మా పాటలు అనేది ప్లే అనేది చేసేసుకోవచ్చు. సింపుల్గా మీరు అప్లికేషన్స్కి అన్ని పర్మిషన్స్ ఇచ్చేసండి. పర్మిషన్స్ ఇచ్చేసినాక ఇక్కడ జస్టర్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసేసి ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ మ్యూజిక్ అయితే వినాలి అని అనుకుంటున్నారో ఆ మ్యూజిక్ ఇట్లా సిగ్నేచర్ అనేది ఏదైనా సైన్ అనేది పెట్టేసుకోండి. వి అని పెట్టేసిన నెక్స్ట్ మీద క్లిక్ చేసేసిన ఒక అపిరెన్స్ ఏ సాంగ్ కావాలనుకుంటారో అది సెలెక్ట్ అనేది చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకునే ఇక్కడ మీకు ఒక లోగో లాగా వస్తుంది. ఒకవేళ లోగో రాకపోతే పాట ఇందులో ఒకసారి ప్లే చేయండి, లోగో అనేది వచ్చేస్తుంది. బ్యాక్ వెళ్ళిపోండి ఫ్రెండ్స్. బ్యాక్ వెళ్ళిపోయేసి ఇక్కడ మీరు ఎప్పుడైతే ఏదైతే వర్క్ చేస్తున్నారో అక్కడ మీరు నార్మల్ ఈ లోగో అట్లనే పెట్టేసుకొని వదిలేసుకోండి. మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇట్లా ఏదైనా డ్రా చేయాల్సి వస్తుంది. సింపుల్గా ఏం చేయండి, ఇక్కడ అదే దాని మీద ఏదైతే లోగో ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇట్లా వి అని సిగ్నేచర్ మనం ఏదైతే పెట్టినామో మనం ఏదైతే సిగ్నేచర్ పెట్టినామో ఆ సిగ్నేచర్ మీద మనం ఆ సైన్ అనేది మనం చేయగానే మనకు అనేది ఆ పాట అనేది ప్లే అవుతుంది. ఇట్లా మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ అప్లికేషన్ అనేది తీసుకొచ్చిన. కొంచెం స్టైలిష్ లుక్, ఎవరైనా చూసినా కూడా మంచి లుక్ ఉంటుందని చెప్పేసి ఈ అప్లికేషన్ డ్రా చేసేసి మనం పాటలు వినొచ్చు అని చెప్పేసి ఈ అప్లికేషన్ అనేది. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మెటీరియల్ నోటిఫికేషన్ షేడ్. చాలా మంచి అప్లికేషన్, చాలా బెటర్ అప్లికేషన్. మీకు ఇది ఏంటంటే మన నోటిఫికేషన్ డ్రా ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు. నా నోటిఫికేషన్ డ్రాని ఇప్పుడు నేను కంప్లీట్లీ చేంజ్ అనేది చేసేస్తా. అదిగాక మన ఫోటోని కూడా యాడ్ చేయొచ్చు. దాన్ని కలర్ఫుల్గా అనేది మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. అది ఎట్లనో మీకు సింపుల్గా చూపించేసి ఇక్కడ చూడొచ్చు. మనం పర్మిషన్స్ అన్నిటికి అలో ఇచ్చేసాలి. పైన ఆన్ ఆఫ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ పర్మిషన్స్ అన్నిటికీ అలో ఇచ్చేసాను ఫ్రెండ్స్. సింపుల్గా మనం పర్మిషన్స్ అన్నిటికీ అలో ఇచ్చేసినాక ఇది మంచిగా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు పర్మిషన్స్ అన్నిటికీ నేను అలో అనేది చేసేస్తున్నా. మీరు కూడా సింపుల్గా అనేది ఇట్లా అలో అనేది చేసేసండి. ఓకే, అలో చేసేసినాక ఇక్కడ చూడొచ్చు నేను అన్నీ అలో చేసేసిన. డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ చూడొచ్చు మన నోటిఫికేషన్ డ్రా అనేది మారిపోయింది. ఇక్కడ మనం ప్యానల్ థీమ్ అని ఉంది కదా, దాని మీద సెటప్ అనేది చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పై థీమ్ కూడా ఉంటుంది, కాకపోతే ఇది ఎక్స్ట్రా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది, మనకు అవసరం లేదు. నేనైతే నాగౌట్ అనేది చేసేస్తున్నా. ఇక్కడ మళ్ళీ వేరేది పెట్టినా చూడొచ్చు పైన చేంజ్ అనేది అయింది. అట్లా మనం ఇక ఇప్పుడు నా ఓరియో పెడుతున్నా, ఓరియోది చేంజ్ అయింది. ఇట్లా మనం అనేది చేంజ్ చేసేసుకోవచ్చు. అక్కడ అది కాకుండా బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లూ మీద సెలెక్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్ కూడా బ్లూ అనేది అయిపోయింది. చూసారు కదా, పైన బ్యాక్గ్రౌండ్ బ్లూ అయింది. ఇప్పుడు మనం ఇంకా ఐకాన్స్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐకాన్స్ కలర్ కూడా చేంజ్ చేస్తున్నా చూడొచ్చు, పింక్ కలర్ అయిపోయింది. అట్లా ఐకాన్స్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచి బ్రైట్నెస్ స్లైడర్, మంచి అప్లికేషన్స్ ఉన్నాయి. ఇక బ్రైట్నెస్ స్లైడర్ ఏదైతే ఉందో అది ఎల్లోగా మారిపోయింది, పైన చూడొచ్చు మీరు. ఇట్లా మనం అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి అప్లికేషన్ ఇదైతే. అది కాకుండా కింద మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇంకా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, మీరు సెలెక్ట్ అనేది చేసేసుకోండి. ఇక్కడ నేను కింద మనం ఏదైతే ఉందో నేను ఇమేజ్ పెట్టి చూపిస్తాను చెప్పిన కదా, ఇక్కడ చూడొచ్చు కస్టమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్కి అలో చేసి చేయండి. అలో చేసి గ్యాలరీకి వెళ్ళండి. గ్యాలరీకి వెళ్ళేసి మీరు ఏదైతే ఫోటో పెట్టాలనుకుంటారో సింపుల్గా క్రాప్ అనేది క్లిక్ చేసేసండి. ఇక్కడ చూడొచ్చు నేను పైన మనది టెక్ BadGuy ఛానల్ది ఫోటో అనేది ఇమేజ్ అనేది పెట్టేసిన. పైన చూడొచ్చు ఫ్రెండ్స్ మీకు ఛానల్ది మనకి ఫోటో అనేది వచ్చేసింది. అక్కడ అదే అని కాకుండా మన చిన్న ఇక్కడ లోగో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను లోగో కూడా పెట్టి చూపిస్తా. ఒక మన చిన్న లోగో ఇక్కడ చూసి ప్రొఫైల్ పిక్చర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి అలో చేసేసి సెలెక్ట్ న్యూ అని క్లిక్ చేసేసి మీకు
అయితే పెట్టాలి అని అనుకుంటారో లోగో ఏదైనా లోగో ఉంటుంది కదా, అట్లా లోగో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం లోగో, ఇక్కడ కింద మనకి వైట్ అవుట్ చూడండి, ఇక్కడ లోగో కూడా వచ్చింది చూసారు కదా, ఇమేజ్ ఆడ చిన్న లోగో టైప్ ఇమేజ్ కూడా వచ్చింది. అట్లా అక్కడ కూడా మనం అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి అప్లికేషన్ అని చెప్పేసి అప్లికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఓరియో టీవీ అనే అప్లికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి లైవ్ ఛానల్స్ ఉంటాయి, ప్రతి ఒక్క లైవ్ ఛానల్ ఉంటాయి. కొన్ని లైవ్ ఛానల్ నేను పాత అప్లికేషన్లో తీసుకొచ్చిన కదా, కొన్ని దాంట్లో కొన్ని ఛానల్స్ రాలేవు, కాకపోతే ఇందులో ప్రతి ఒక్క ఛానల్ అనేది వస్తుంది. మోర్ ఓవర్ బిగ్ బాస్ గురించే చాలామంది నాకు అడుగుతున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ కూడా మీరు లైవ్ అనేది చూడొచ్చు. ఇక్కడ మంచి లైవ్ టీవీ అని ఉంది కదా, లైవ్ టీవీ మీద క్లిక్ చేయండి, కింద డౌన్లో లైవ్ టీవీ మీద క్లిక్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేసేసి మీకు తెలుగు ఛానల్ కావాలి, ఏ ఛానల్ కావాలనేది సెలెక్ట్ అనేది కూడా చేసుకోవచ్చు. తెలుగు మీద క్లిక్ చేయండి, ఇక్కడ చూడొచ్చు చాలా మనకి ఛానల్స్ అనేవి ఉన్నాయి. దాని మీద క్లిక్ చేయగానే మీకు అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్, సింపుల్గా లైవ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మంచి హై మన క్వాలిటీ తోటి మనకు అనేది లైవ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు కింద మనకి సింపుల్గా మనకి ఏ టైంలో ఏవి ఎపిసోడ్స్ వస్తున్నాయి అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చెక్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ మంచి లైవ్ అప్లికేషన్ ఇది అయితే ప్రతి ఒక్కటి అనేది వస్తుంది. మూవీస్ ప్రతి ఒక్కటి 4Kలో ప్లే అయితే, మంచి సర్వర్ కూడా ఉంది దీనికి, అందుకని చెప్పేసి స్పీడ్గా మనకి ప్లే అనేది అవుతుంది కూడా. చాలా మంచి అప్లికేషన్ ఇది ఫ్రెండ్స్. ఇదైతే మీకు ఒకవేళ దీని అప్డేట్ కూడా ఏమైనా వస్తుంది అనుకోండి, ఇదే అప్డేట్ కూడా చేసేసుకుంటే ఆటో అప్డేట్ చేసేసుకుంటే చాలా మంచి అప్లికేషన్. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి అప్లికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ బీడు యాప్ అనే ఈ అప్లికేషన్ ఫ్రెండ్స్, కొత్త మూవీస్ అయినా కొత్త వెబ్ సిరీస్ అయినా నెట్ఫ్లిక్స్లో ఉండే వెబ్ సిరీస్ కూడా ఇందులో వస్తాయని చెప్పేసి నేను ఈ అప్లికేషన్ తేవడం జరిగింది. చాలా మంచి అప్లికేషన్ అని చెప్పేసి ఇది అనేది తీసుకొచ్చిన. మోర్ ఓవర్ దీని సర్వర్ కూడా చాలా స్పీడ్ ఉంది, ఏదైనా ఈజీగా మనం అనేది ప్లే అనేది చేసుకోవచ్చు. ఇది చాలా ఈ వీడియో క్వాలిటీ కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి అప్లికేషన్ అనేది తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నేను పాత అప్లికేషన్స్లో కూడా తీసుకొచ్చిన, కాకపోతే దాంట్లో వెబ్ సిరీస్ ఏదైతే ఉన్నాయో ఆ వెబ్ సిరీస్ కొన్ని రావడం లేదు. నెట్ఫ్లిక్స్లో ఇందులో ఆల్మోస్ట్ అయితే నెట్ఫ్లిక్స్లో ఉండే వెబ్ సిరీస్ అనేటివి ఇక్కడ అనేటివి వచ్చేస్తాయి. కొత్త మూవీస్ అనేటివి వన్ డేలో అనేది మీకు ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ చూడొచ్చు పైన మంచిగా అనేది ఉంటుంది. సర్వర్ కూడా క్వాలిటీ కూడా వీడియో క్వాలిటీ కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ అప్లికేషన్ అనేది తేవడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో క్వాలిటీ ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి ఈ అప్లికేషన్ అనేది తీసుకొచ్చిన. ఆల్మోస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ బోనస్ యాప్స్. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్న బోనస్ యాప్స్ అనేటివి మనకు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సింపుల్గా మీకు బోనస్ యాప్స్ అనేటివి చూపిస్తాయి. ఇక్కడ కింద టచ్ లాక్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది కదా ఈ యాప్ ఏంటంటే ఫ్రెండ్స్, వెరైటీ స్టైలిష్గా లాక్ అనేది మనం పెట్టుకోవచ్చు. చాలా మంచి అప్లికేషన్ అని చెప్పేసి మీ ముందానే తీసుకొచ్చిన. ఇట్లా సింపుల్గా పర్మిషన్స్ అన్నిటికీ ఇట్లా వెళ్ళిపోయి గో అని మీద క్లిక్ చేసేసేయండి. గో మీద క్లిక్ చేసేసి పర్మిషన్స్కి అలో ఇచ్చేసేయండి. మీ ఫోటో ఏదైతే ఉందో అది పెట్టేసుకోండి, లేదా ఇంకేదైనా పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఒక లాక్ స్క్రీన్కి ఇట్లా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, సెలెక్ట్ చేసేసుకొని మీరు ఎక్కడైతే ట్యాప్ చేస్తే ఆ లాక్ ఓపెన్ కావాలి అని అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకని చెప్పేసి ఈ లాక్ స్క్రీన్ అనేది తీసుకొచ్చిన. ఓకేనా, ఇప్పుడు నేను సింపుల్గా 1 2 3 4 అక్కడనే మీరు ట్యాప్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, మళ్ళీ సరిగ్గా చూసుకోండి. 1 2 3 4 ఓకే, దాని మీదనే క్లిక్ చేసిన, ఫినిష్ అనేది కొట్టేసిన. ఇక్కడ లాక్ అనేది వచ్చేసింది. క్రియేట్ రికవరీ పాస్వర్డ్ కూడా పెట్టేసుకోండి. ఒకటి 1 2 3 4 1 2 3 4 అని పెట్టుకున్నా. ఓకే, స్టార్ట్ టచ్ పాస్వర్డ్ అనేది వచ్చేసింది. ఇక్కడ లాక్ స్క్రీన్ చూడొచ్చు మీరు. ఓకే, 1 2 3 4 లాక్ స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇట్లా సింపుల్గా మీరు మీ ఫ్రెండ్స్ని కూడా షాక్ చేయొచ్చు అని చెప్పేసి ఈ అప్లికేషన్ బాగుంటుందని చెప్పేసి మీకు లాక్ స్క్రీన్కి కొంచెం స్టైలిష్ డిజైనబుల్ లుక్ ఉంటుందని చెప్పేసి నేను అనేది తీసుకొచ్చిన ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ విఎంఓఎస్ అంటే ఇది కంప్లీట్లీ వర్చువల్ మానిటర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కంప్లీట్లీ సూపర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు మన మొబైల్లోనే 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ల్యాప్టాప్లలో ఎట్లా ఉంటాయి, కలీ లైనక్స్ అని చెప్పేసి, విండోస్ 8 అని చెప్పేసి, విండోస్ 10 అని చెప్పేసి, మనం ఒకటే ల్యాప్టాప్లో 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎట్లా వాడతామో అట్లనే మన మొబైల్లో కూడా 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే 2 వేరు ఫోన్లు ఒకటే దాంట్లో మనం యూజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి అప్లికేషన్ ఇది. మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసేసుకోండి, పర్మిషన్స్కి అలో ఇచ్చేసేయండి. పర్మిషన్స్కి అలో ఇచ్చేసినాక మీకు కొంచెం డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇది ఒక 278 MB తోటి ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డౌన్లోడ్ చేస్తారు. డౌన్లోడ్ చేసినాక ఇట్లా ఓపెన్ అయిపోతుంది. మీరు సింపుల్గా మీరు రూటెడ్ యాప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా యాక్సెస్ అనేది చేయొచ్చు. ఈ మన ఆపరేటింగ్ సిస్టంలో ఇది ఏదైతే కనిపిస్తుందో మీకు ఆపరేటింగ్ సిస్టమ్, ఈ ఆపరేటింగ్ సిస్టంలో మీరు రూటెడ్ యాప్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు, హ్యాకింగ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోండి. నేను ఫ్యూచర్లో వచ్చే హ్యాకింగ్ అనేటివి ఇందులో మీకు అనేటివి నేర్పించేస్తా ఫ్రెండ్స్. ఓకేనా,
ఇక్కడ చూడొచ్చు మీకు ఇట్లా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంది. మోర్ ఓవర్ మనకి మన ఆండ్రాయిడ్ నాది 1+6 కాబట్టి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి మనకి 9 ఉంది ఆండ్రాయిడ్ది. ఓకేనా, ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూడండి సెట్టింగ్స్లో చూడండి, సెట్టింగ్స్కి వెళ్ళేసి సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడొచ్చు ఆండ్రాయిడ్ది నాది ఇక్కడ 5.1.1 వచ్చింది. కింద నావిగేషన్ జెస్టర్స్ నాకు లేవు అంటే నేను పెట్టుకోలేదు. నా నావిగేషన్ జెస్టర్స్ ఏదో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మనకి నావిగేషన్ జెస్టర్స్ ఆండ్రాయిడ్ది ఏదైతే వర్షన్ ఉందో అదే వర్షన్ది వచ్చింది. మోర్ ఓవర్ రూటెడ్ యాప్స్కి ఇక్కడ రూట్ పర్మిషన్ కూడా అలో ఉంది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రూట్ అనేది ఉంది మనకి. మనం రూటెడ్ ఏవైతే యాప్స్ ఉంటాయో అవి అనేది మనం ఇక్కడ అనేది చేసుకోవచ్చు. హ్యాక్ కూడా పబ్జీని కూడా ఈజీగా హ్యాక్ చేయవచ్చు. ఇక్కడ సూపర్ యూజర్ అనేది కూడా ఉంది. రూట్ పర్మిషన్ ఏదైతే ఉంటుందో మనకి యాప్ కూడా ఇక్కడ ఉంది. మనం మొత్తం కంప్లీట్లీ వేరేది అనేది యూజ్ చేయొచ్చు, వేరే ఆపరేటింగ్ సిస్టమ్. ఇది చాలా బాగుంటుందని చెప్పేసి ముందు అనేది తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సింపుల్గా మీ మొబైల్ది ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో అది కావాలి అనుకుంటే సింపుల్ ఇక్కడ మనకి ఇది ఒక లోగో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మినిమైజ్ కొట్టేసండి. ఓకేనా, మినిమైజ్ కొట్టేగానే మన పాత దానికి వచ్చేస్తాం. ఇక్కడ చూడొచ్చు మన పాత దానికి అనేది వచ్చేసినాం. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనది నా నావిగేషన్ జెస్టర్స్ అయింది. అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడొచ్చు మనకి అనేది మన ఆండ్రాయిడ్ వర్షన్ అదంతా మనది పాతది అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇట్లా మీరు 2 అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ అదే లోగో మీద క్లిక్ చేసేసి ఇక్కడ పిన్ ఉంది కదా వైట్ అవుట్ చూడండి, ఆ పిన్ మీద సెలెక్ట్ చేసేసుకొని మీరు ఇట్లా కూడా రెండు ఓఎస్లు అనేటివి ఇట్లా కూడా యూజ్ అనేది చేయొచ్చు. ఒక ప్రో మొబైల్ యూజర్ మాత్రమే దీన్ని ఇట్లా యూజ్ అనేది చేయగలుగుతారు. మనం ఆల్మోస్ట్ అయితే మన జనరేషన్ తగ్గట్టు అయితే మనం ఇట్లానే యూజ్ చేసేస్తాం. అందుకని చెప్పేసి ఈ అప్లికేషన్ మీకు చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ అప్లికేషన్ తోటి చాలా యూజెస్ ఉన్నాయని చెప్పేసి నేను అనేటివి ఈ వీడియో అనేది మీ ముందనే. ఐ హోప్ నేను తీసుకొచ్చిన ప్రతి ఒక్క యాప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఇన్ని రోజుల నుంచి నేను వీడియోస్ ఎందుకు చేయాలంటే ఫ్రెండ్స్, నేను ఏవైతే అమెజాన్ ప్రైమ్ అకౌంట్స్ ఏవైతే అవన్నీ హ్యాక్ చేసి మీకు అనేది చూపించినో మీరు అందరు చేసుకున్నారు కూడా, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చేసుకున్నారు. ఏమైందంటే యూట్యూబ్ వాళ్ళు నా ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేసేసి నాకు స్ట్రైక్స్ అనేటివి వేసేసారు. దానికి స్ట్రైక్ వేసేసి నేను అట్లా చూపించడం తప్పు పద్ధతి అని చెప్పేసి నాకు స్ట్రైక్ వేసేసి నాకు అనేది 1 వీక్ వరకు నాకు వీడియోస్ అప్లోడ్ చేయకుండా అనేది చేసేసారు. అందుకని చెప్పేసి నేను ఏ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయినా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి అది మేజర్ ప్రాబ్లం ఉండే. నేను ఇప్పటి నుంచి ఆ వీడియోస్ అనేది ఇన్స్టాగ్రామ్లో అనేది పోస్ట్ చేస్తుంటా. అలాంటి వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఇంపార్టెంట్. మీకు ఇన్స్టాగ్రామ్లో నేను యూట్యూబ్లో పెట్టనివి కూడా ఇన్స్టాగ్రామ్లో అనేటివి పెట్టేస్తా. మీకు ఏం వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో చాలా రేర్గా ఇంపార్టెంట్ అయితేనే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు, నేను ఎంతమందికి రిప్లై ఇవ్వలేకపోతున్నా. అందుకని చెప్పేసి మీరు యూట్యూబ్లో కామెంట్ చేయండి. నేను ఏ వీడియోస్ కావాలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు 100కి 100%. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మీకు ఏదైతే అప్లికేషన్స్ నచ్చినాయో కూడా మీరు ఆల్మోస్ట్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న మోటివేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మంచి అప్లికేషన్స్ మంచి హ్యాకింగ్ వీడియోస్ అనేవి తీసుకొస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ గైస్, బై బాయ్.